ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియులారా, మరొక పరిశుద్ధ ఆదివారం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. భక్తిలో అల్టిమేట్గాను, భక్తిలో పరాకాష్ట, భక్తి విధానంలో ఆ యొక్క గమ్యం పరలోకం. దానికి మీరు స్వర్గం అనండి, మోక్ష పదం అనండి, లేక అన్యుల వలె వైకుంఠం అనండి, కైలాసం అనండి. ఒకరోజు ఈ ఆత్మ అక్కడికి వెళ్ళాలి. ఈ ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పరదేశుకు చేరాక దేవుడు చేసే అనేక కార్యాలు మనం ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు ధ్యానిస్తూ ఉంటాం. అయితే అక్కడికి వెళ్ళడానికి ముందు ఒక ప్రత్యేకమైన హెచ్చరిక 2వ అధ్యాయం 26లో చూస్తాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాను. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయాలి. ఈరోజు ప్రభువులో ఉన్నటువంటి మనం యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనే మార్గమని విశ్వసించి ఆ మార్గంలో భక్తి విధానాన్ని జరిగిస్తున్న మనము అంతము వరకు, అనగా ఈ భూమి మీద చివరి వరకు కూడా ఆయన క్రియలు జాగ్రత్తగా చేసేవారిగా ఉండాలి. ఎందుకంటున్నానంటే, జాగ్రత్త అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎందులో జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తే ఎక్కడో అక్కడ, ఎందులో అందులోనో కాదు, అన్ని చోట్ల అన్నిటి యందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం కలిసి ఉంటాయి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దినాలు బాగోలేవండి. మనుషుల మధ్య ప్రేమతత్వం చల్లారిపోయింది. మనుషులు చాలా అన్యాయంగా మారిపోయారు. మనుషుల యొక్క మనస్తత్వం గురించి పౌలు భక్తుడు పెద్ద వర్ణనే చేశాడండి. ఎలా మారిపోతారు ఈ అంత్య దినాలలో, ఈ అంత్యకాలములో. దినములు చెడ్డవి గనుక అన్నదానికి చెప్తున్నా. ఎలా చెడ్డవైపోయినాయి? అంత్యకాలములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు ఎలాగనగా, మనుష్యులు ఎలా మారిపోయారో చెప్పాడండి. ఈ మనుష్యులు మారిపోయిన విధానం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. ఎందుకంటే మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు,
క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఈ 19 రకాలైనటువంటి బుద్ధులు ఈ అంత్య దినాలలో మనుషుల్లో ఉన్నాయి. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక ఎంత చెడిపోయారంటే, ఇందులో ఒక్క ప్రకృతి సంబంధమైన కెలామిటీ గురించి కానీ, లేక మనతో పాటు బతుకుతున్న ఈ వృక్ష జాతుల గురించి, పశు జాతుల గురించి, జలచరముల జాతి గురించి, పక్షి జాతుల గురించి ఏం చెప్పలే. అంత మనుషులే. ఉన్న ఒక్క జాతి మానవ జాతి. ఆ ఒక్క మానవ జాతిలో 19 రకాల దుష్టగుణాలు. ఎందుకు ఇలా అయిపోయాడు మనిషి? అసలు ఇంత అన్యాయంగా మనిషి ఎందుకు మారిపోయాడు? ముఖ్యంగా భక్తి చేసే విధానంలోకి ఇవన్నీ ఎందుకు వచ్చేసాయి? అక్కడ ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తే కొన్ని గంటలు పడుతుంది. స్వార్థం పెరిగిపోయిందంటే, మంచి చెప్పేవాడిని చంపేస్తే మంచి ఆగిపోద్దా? అసలు ఎంత వికృతమైనటువంటి విధానాల్లోకి వెళ్ళిపోయాం. జాగ్రత్తగా ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, నా క్రియలు ఎవడు చేస్తాడో జాగ్రత్తగా అన్నాడు. ఎందుకంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమైనను ఏ విధమైన అపవిత్రతైనను లోభత్వమే కానీ వీటి పేరైనా మీరు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. మీరు ఎలా ఉంటున్నారు భక్తి పేరిట? ఎంత అపవిత్రత అండి! ఇంత అన్యాయమా? ఒక తోటి సత్యాన్ని చెప్పే, మంచి చెప్పే, మంచిగా ఉండమని చెప్పే ఒక వ్యక్తిని చంపేస్తే అసలు అది ఏం భక్తి అండి? అది అక్కడే అంటాడు, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి కానీ బూతులైనను. ఎన్ని బూతులు ఆడుతున్నారండి! అసలు ఆ ధర్మంలో బూతులు ఆడచ్చా? ఎందుకు ఇన్ని బూతులు? పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. నేను భక్తి చేస్తున్నానని చెప్పుకుంటున్నావు కదా మిత్రమా, జాగ్రత్తగా ఉండు. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. స్వామి వివేకానంద ఒక సందర్భంలో అమెరికా దేశంలో అనర్గళమైనటువంటి వర్తమానాలు అందించారు. ఆ సమయంలో ఒక ఆయన వచ్చి, నేను పరలోకం వెళ్ళిపోవాలంటే, ఆ మోక్షపదం చేరాలంటే నేనేం చేయాలి? మీరు బైబిల్ చదవండి, భగవద్గీత చదవండి, లేకపోతే ప్రార్థనలు చేయండి, ఇవేమీ చెప్పొద్దు. వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ టు రీచ్ హెవెన్, నాకు సులభమైన మార్గం చెప్పండి అన్నాడు. వివేకానంద అతని ఆతృత, హడావిడి చూసి, ఒక్క వారం రోజుల తర్వాత వస్తారా? నేను తప్పకుండా మీకు చెప్తానంటారు. ఈ వారం రోజుల తర్వాత వస్తాడు. ఇతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్,
అతనికి నిమిషానికి కొన్ని వేల రూపాయల సంపాద్యం. అందుకని అతను వస్తాడు. వచ్చిన వెంటనే అందరూ కూడా అతనికి ప్రయారిటీ ఇస్తారు. అప్పుడు వివేకానంద దగ్గరికి వచ్చి, సార్ మీరు వారం రోజుల తర్వాత రమ్మన్నారు, వచ్చాను, చెప్పండి అని. అప్పుడు వివేకానంద చెప్పిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? రేపే మీరు చచ్చిపోతారు అని అనుకోండి, నెమ్మదితో పరలోకం వెళ్ళిపోగలరు అన్నాడు. ఎందుకో తెలుసా అండి? రేపు నేను చచ్చిపోతాననే భావన నీకున్నప్పుడు వ్యామోహాలు ఉండవు, కసి ఉండదు, పంతాలు ఉండవు, పట్టింపులు ఉండవు, ఇతరులకు చెడు చేయాలనే తలంపులు ఉండవు. రేపు నేను చచ్చిపోతాను అనుకున్నాడు, ఈరోజు అంత మంచి ఆలోచిస్తాడు. రేపు నేను చనిపోయే లోపల నా వల్ల ఎంత మంచి జరుగుద్దో అంత నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. అందుకని అంటాడు ఆ మాట, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనిచ్చుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. మీ వల్ల ఏదైనా మంచి జరుగుద్దా, ఆ మంచి అందరికీ రావాలి, ఆ మంచి అందరికీ కలగాలి. ఒకళ్ళకి బాధ కలిగి ఒకళ్ళకి మంచి జరిగిందంటే అది మంచి ఏం కాదు. ఒకళ్ళని కష్టపెట్టి ఇంకొకళ్ళకి నేను కడుపు నింపుతున్నానంటే అదే మంచి కాదు. అందరికీ మంచి జరగాలి నీ వల్ల. అజ్ఞానుల వలే కాక, అజ్ఞానుడు అలా ఆలోచిస్తాడు. నేను మళ్ళీ అంటున్నాను, అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. ఈరోజు ఈ జాగ్రత్తగా అనేదే చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు దేవునికి కనబరుచుకోవడంలో జాగ్రత్తగా ఉండు, మనుషులకి కనబరుచుకోవడానికి కాదు భక్తి అంటే. అసలు భక్తి దేవుడికి నీకు. నేను మళ్ళీ అంటున్నాను, ఆఫ్టర్ ఆల్ తగలబడుతూ సువాసనిచ్చే ఒక అగరవత్తికి ఏమంటారో తెలుసా? మా అగరవత్తి వాడండి, ఈ అగరవత్తి దేవునికి మనుషునికి అనుసంధానం అంటాడు. అగరవత్తి కంపెనీ వాడి అడ్వర్టైజ్మెంట్లో ఒక అగరవత్తి అనుసంధానం అయితే, మరి నీవు నేను ఎవరికి అనుసంధానంగా ఉన్నాం? ఈరోజు మనుషులకి నువ్వు ఒక అనుసంధానంగా భక్తి మార్గాన్ని బోధిస్తూ ఆ భక్తిలోకి నడిపించగలుగుతున్నావా? అందుకని అక్కడ అంటాడండి, తిమోతికి 2 పత్రికలు రాస్తారు పౌలు గారు. అందులో 2వ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉందండి. తిమోతికు రాసినటువంటి 2వ అధ్యాయం 18వ వచనం, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును, యుగయుగములకు ఆయనకి మహిమ కలుగునుగాక. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. నిజంగా నువ్వు చేసే భక్తి దేవునికి అనుసంధానంగా ఉంటే ఆయన తప్పకుండా రక్షించుకుంటాడు. దుష్కార్యాలు ఏవి మనలో రాకుండానట్లుగా ఆయనకి కనబరచాలి. తిమోతికి రాసిన అదే 2వ పత్రిక 2వ అధ్యాయంలో దేవుని యొక్క మాట అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త పడు. దేవుని ఎదుట యోగ్యంగా ఉండాలని నీ భక్తి. ఇతరులను బూతులాడి వాళ్ళని కొట్టి దుర్భాషలాడి చంపితే అది యోగ్యత కాదు. అదేం యోగ్యత? దేవుని ఎదుట యోగ్యముగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. నువ్వు చేసిన పనికి నువ్వు ఈరోజు సిగ్గుపడే పరిస్థితి రాకూడదు మిత్రమా. నీ భక్తి నిన్ను సిగ్గుపరచకూడదు. అందుకని సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని యొక్క సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించడానికి నేను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ అంటున్నాను, మనుషుల కొరకు నువ్వు భక్తి చేయకు మిత్రమా. మనుషులు నిన్ను మెచ్చుకుంటారనో,
మనుషులకి కనబరుచుకోవడం కొరకు ఈరోజు భక్తి అయిపోయింది. ఆ భక్తి చేసే విధానంలో మనుషులు నిన్ను మెచ్చుకోవాలి, మనుషులకి కనబడిపోవాలి నీ భక్తి. అబ్బా సూపర్ భక్తిరా, వాడు చేస్తున్న భక్తి వద్దండి. దేవుడు చూడాలి. అసలు భక్తి మనుషులకి సంబంధం లేదండి, అది దేవుడికి సంబంధించింది. ఆ దేవుడికి సంబంధించిన భక్తి మనుషులకు కనబడేటట్టుగా నువ్వు చేస్తున్నావు. ఈ మనుషులు మెప్పు పొందుకోవడానికి, మనుషుల దగ్గర శభాష్ అని అనిపించుకోవడానికి చేస్తున్నావు. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు మనుషులకి కనబడే భక్తి కాదు మిత్రమా. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 1వ వచనంలోనే అంటారు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. నువ్వు మంచి చేస్తున్నావు, కానీ మనుషుల కొరకు, మనుషుల మెప్పు కొరకు దేవుడు చూస్తున్నాడని చేయట్లేదు. నువ్వు చేస్తున్న అందరూ చూస్తే నీకు అందరూ సాయం చేస్తారు, ఇంకొంచెం నువ్వు సౌకర్యవంతంగా బతకచ్చు. నువ్వు అన్నం పెడుతున్నావు, అన్నానికి ఫోటోలు తీయడం ఎందుకు, పెట్టడం ఎందుకు? నువ్వు వస్త్రాలు ఇస్తున్నావు, దానికి ఫోటోలు తీసుకోవడం ఎందుకు, పెట్టుకోవడం ఎందుకు? దేవుడి పేరిటే కదా చేస్తున్నావు, దేవుడు చూస్తున్నాడుగా. కాదు, నీకు మనుషులు చూడాలి. ఒక అతను డిసెంబర్ నెలలో అర్ధరాత్రి ఒక వ్యాన్లో లేకపోతే ఒక చిన్న ఆటోలో ఈ కంబళ్ళు వేసుకొని రోడ్డు మీద పడుకున్న ఒక్కొక్కరికి కప్పడం మొదలుపెట్టాడు. అవి ఆయన ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. నేను వెంటనే అతనికి ఫోన్ చేసి అన్నాను, మంచి పని చేసావు అబ్బాయి, రాత్రి చేసావు, అందరికీ అందించావు చక్కగా అంటే. అప్పుడు అంటున్నాడు అతను, అందరికీ కనబడాలని చేయలేదయ్యా, అందుకే రాత్రి చేశాను. పడుకున్న వాళ్ళందరికీ వెళ్ళి దుప్పట్లు కప్పాను, అందరూ చూడాలని చేయలేదయ్యా. వెంటనే నేను అన్నా, మరి అందరూ చూడాలని చేయనప్పుడు మళ్ళీ ఫేస్బుక్లోకి ఎందుకు అప్లోడ్ చేసావన్నా? అదన్నా ఇదన్నా. మనిషికి ఉందండి బుద్ధి, నేను చేసేది 10 మందికి తెలియాలి, నేను చేసే భక్తి అందరికీ కనబడాలి. మనుషులకు కనబడవలనని నీ నీతి క్రియలు చెయ్యకు, జాగ్రత్తగా ఉండందులో. ఈరోజు చాలామంది తాము చేస్తున్న మంచి పనులన్నీ కూడా నువ్వు దాచుకో, ఒక మెమరీగా ఫొటోస్ తీసుకో, నీ ల్యాప్టాప్లో దాన్ని పెట్టుకో, నీ సిస్టంలో దాచుకో. ఊరంతటికి ప్రదర్శన చేసి మేము ఎంత చేస్తున్నామని చెప్పుకునేవారు దేవుడి దృష్టికి అంగీకరింపబడరని. నువ్వు మనుషుల దృష్టికి అంగీకరింపబడచ్చుగాక, ఆ మనుషులు నిన్ను ప్రేమించవచ్చు, ఆ మనుషులు నువ్వు చేసిన దానికి చప్పట్లు కొట్టి అభినందించి ఆర్థికంగా కూడా సహాయం చేయొచ్చు. గాడ్ వోంట్, దేవుడు చేయడు. ఇది వాక్యం. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? ఈరోజు నేను అంటున్నాను, ఈ మనుషులు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారండి. అన్నా పెట్టన్నా, మనం చేసేది అందరికీ తెలియాలన్నా, ఒరే దేవుడికి తెలిస్తే చాలురా అని అనలేకపోతున్నాం మనం. అందరూ చూడాలి, అందరికీ తెలియాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరూ కూడా మనకి సపోర్ట్ చేయాలి. కొలస్సీలకు రాస్తూ పౌలు అంటాడు 2వ అధ్యాయంలో 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన, అంటే ఈ లోక సంబంధమైన అన్న చోట భూతములు అని ఉందండి. ఈ లోక సంబంధమైన ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండండి. నిరర్ధక తత్వజ్ఞానం, అర్థం లేనటువంటి తత్వం, అర్థం లేని ఫిలాసఫీ, అలాంటి జ్ఞానంతో మిమ్మల్ని చెరబట్టుపోతారేమో, జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చెప్తుందండి, కొత్త నిబంధనలో జాగ్రత్త అన్న మాట 50 సార్లు పైగా వాడారు. ఈరోజు మనుషులు నిన్ను లాక్కెళ్ళిపోతారు, జాగ్రత్త. నువ్వు భక్తిలో నిలబడు. పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10:12లో,
తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండండి. నువ్వు పడిపోతున్నావు ఈ లోక సంబంధమైన గొప్పలకు, ఘనతకు. నువ్వు అంతా ఎంత అంటే పడిపోతావు, ఈ మోతకి పడిపోతావు. జాగ్రత్తగా ఉండట్లేదు నువ్వు. బైబిల్ హెచ్చరిస్తుంది, తన బిడ్డల్ని ఆయన చెప్తున్నాడు, జాగ్రత్త. నువ్వు బోధ వింటున్నావు, నువ్వు వింటున్న బోధ నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే నువ్వు పడిపోతావు మిత్రమా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో తిమోతితో చెప్తున్నాడు, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతున్నది ఇతరులు హర్ట్ అవుతున్నారా? నువ్వు మాట్లాడుతున్నది ఇతరులకి మేలుకరంగా ఉందా, లేక నీ జ్ఞాన ప్రదర్శనేనా? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండు. నువ్వు మాట్లాడే మాట ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది అనుకో, దానివల్ల నువ్వు ఆనందించేది ఏది లేదు మిత్రమా. ఎందుకంటే వీటిలో నిలకడగా ఉండు. నువ్వు ఇలాగ చేసి నిన్ను, నీ బోధను వినువారిని నువ్వు రక్షించుకోగలవు. అందుకనే జాగ్రత్తగా ఉన్నావా? నేను మళ్ళీ అంటున్నాను, ఈరోజు విను విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు ఆ విన్న విషయాల యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండండి. నువ్వు వింటున్న వాక్యాన్ని వింటున్నావు, విశేషమైనటువంటి జాగ్రత్త నువ్వు కలిగి ఉన్నావా? ఇక్కడ విశేష జాగ్రత్త అంటాడు. పేతురు గారు వారు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. అక్కడ విశేష జాగ్రత్త అంటాడు, ఈయనంటాడు పూర్ణ జాగ్రత్త గలవారై. స్టెప్ బై స్టెప్ ఎదగాలి. ఎలా చెప్పాడో తెలుసా అండి, ఇక్కడ పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు ఎంత వివరంగా చెప్తున్నాడంటే, జ్ఞానమునందు ఆశానిగ్రహమందు సహనమందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయ అనగా ప్రేమను. ఇవి నువ్వు కలిగి ఉండడానికి జాగ్రత్తప్పుడు అమర్చుకో అంటాడు. ఈరోజు నువ్వు జాగ్రత్తగా ఉన్నావు మిత్రమా? ఆ జాగ్రత్త లేకపోవడం వల్లే ఈరోజు చాలా అభ్యంతరాలు, వైషమ్యాలు, విద్వేషాలు, ఘోరమైన గొడవలు, వీటన్నిటికీ జాగ్రత్త లేనితనమే. అదే పేతురు 1వ అధ్యాయంలోని 10వ వచనంలో అంటారు ఆయన, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడుగాను దూరదృష్టి లేనివాడుగా ప్రవర్తిస్తాడు. నువ్వు మారావు, నిన్నెవడు మార్చలే, నువ్వే మారావు. నువ్వు మార్పు చెందిన బిడ్డవి. మరి మార్పు చెందిన బిడ్డగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటే ఎలా మిత్రమా? అందుకనే అక్కడ అంటాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. విశేషమైన జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త, మరి జాగ్రత్త చెప్తుందండి బైబిల్. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నీ భక్తిని ప్రదర్శించాల్సిన పని లేదు మిత్రమా. నీ భక్తికి ఎవడో నీకు సూపరన్న నువ్వు అనాల్సిన అవసరం లేదు. ఎవడో నీ భక్తికి కింద కామెంట్ పెట్టక్కర్లే, అన్నా నువ్వు చెప్పేది సూపర్. ఎవడో చెప్పడం కాదు, దేవుడు చెప్పాలి. అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలని.
విశేషమైన జాగ్రత్త, పూర్ణమైన జాగ్రత్త, మరి జాగ్రత్త, ఎంతో జాగ్రత్త చెప్తుందండి బైబిల్. నువ్వు జాగ్రత్తగా ఉన్నావా మిత్రమా? ఆ జాగ్రత్తగా ఉండకపోతేనే నష్టం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై దేవుని దృష్టికి నిష్కళంకంగాను నిందారహితులుగా కనబట్టుటకు జాగ్రత్త పడండి. ఈరోజు నీకు జాగ్రత్త ఉందా మిత్రమా? నీ భక్తిలో నువ్వు చేస్తున్న ఏదైనా భక్తి పేరిట బివేర్, జాగ్రత్త. నీ నోటిని జాగ్రత్తగా కాచుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకో, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాచుకో, నీ నిరీక్షణ జాగ్రత్తగా కాచుకో. ఈ భక్తి దేవుడితో చేస్తున్నాం మనం, మనుషులతో కాదు. భక్తి దేవుడు కొరకు చేస్తున్నాం. ఆ దేవుని ఎదుట ఒకరోజు నిలబడాలనే ఈ భక్తి. నీ జాగ్రత్తే ఆ రోజు దేవుడి దగ్గర నిలబెడుతుంది. నీ జాగ్రత్తే. ఏసావు లాంటి వాడు భ్రష్టుడైపోయాడట. తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని, తన ఆధిక్యత, దేవునికి ఇచ్చాడు ఈ ఘనత, దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎవడైనాను అని అంటాడు, ఒకవేళ అలాంటి భ్రష్టుడు అంటాడంట అక్కడ. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. నీ భక్తిని జాగ్రత్తగా చూసుకోకపోతే ఒకరోజు నష్టపోతావు మిత్రమా. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనేందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ప్లీజ్, ఈ జాగ్రత్త అనేది ఇన్నిసార్లు ఎందుకు దేవుడు పలికించాడో తెలుసా? జాగ్రత్త లేని దినాల్లో మనం ఉన్నాం కనుక. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకై జాగ్రత్త పడుదుము. ప్లీజ్, జాగ్రత్త. దినములు చెడ్డవి, సమయాన్ని పోనిచ్చుకోవద్దు. సద్వినియోగం చేసుకొని భక్తిలో మీరు అనవసరమైన వాద వివాదాలు పెట్టుకొని భక్తిని మనుషులకు ప్రదర్శించే స్థితిలో ఉంది కనుక భక్తి ఇలాగైపోయింది. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడికి అన్నీ తెలుసు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను జాగ్రత్తగా ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోయినప్పుడు పరలోకంలో నాకు ఆ స్థానాన్ని ఇస్తాడు అనే భక్తి చేయి. అందుకని అంటాడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి నేను అధికారం ఇస్తాను. ఆయనతో పాటు ఏలే అధికారం, ఆయనతో పాటు అద్భుతమైనటువంటి అధికారం ఆయన ఇవ్వబోతున్నాడు. జాగ్రత్తగా ఉందామా? దేవుడు మిమ్మల్ని జాగ్రత్తలోకి నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవ, ఈరోజు జాగ్రత్త లేకపోవడం వల్లే మా జీవితాల్లో చాలా కోల్పోతున్నాం. నీ వాక్యము ద్వారా హెచ్చరించావు. జాగ్రత్తగా మేము మా భక్తిని చేసి కొనసాగించి పూర్తి చేసుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు అధికారం పొందినట్లుగా ఈ భూమి మీద నీ క్రియలు జాగ్రత్తగా చేసే కృపను మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు జాగ్రత్తగా ఉండాలనే అవేర్నెస్తో ఎవరైతే అడుగులు వేస్తారో వారందరికీ సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్.